జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు వేమూరి మైనర్ బాబు ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అత్తోట శరత్, నియోజకవర్గ అధికార ప్రతినిధి అన్నవరపు రమేష్, కంచర్ల భూషణం, డేవిడ్, ఎలీషా, సుద్దపల్లి కిరణ్, యనమద్రి శివ, కటెవరం గిరి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడో అది కూడా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం మనందరూ తెలుసు. అలాగే జూపూడి ప్రభాకర్కి మేము ఒకటే నినాదిస్తున్నాం. జూపూడి ప్రభాకరు, నువ్వు దళితులకి పొట్టలేదన్న ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గం మొత్తం కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే మరి దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు లేకపోయినా పర్వాలేదు, జగన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఏమైందని మీరు అన్నటువంటి భాష నిజంగా మీరు రెడ్డి కులస్తులకి పుట్టారనేది నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా రాష్ట్రం మొత్తం కూడా మరి ప్రభాకర్ రెడ్డి అనే పెట్టుకోగాని జూపూడి ప్రభాకర్ అనే మటుకి ఎక్కడ కూడా చెప్పుకోబాకు. ఎందుకంటే రాజ్యాంగం బద్దం ద్వారా నువ్వు ఎస్సీగా మరి రికార్డు ఉంచుకొని ఉండవు. ఎస్సీగా నువ్వే అనేక పదవులు పొందుతున్నావు. కానీ మరి ఎస్సీలుగా రాజ్యాధికారం ఇచ్చినట్టు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతనే నువ్వు అవమానపరిచి నువ్వు చేస్తున్నటువంటి సంభాషణ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉండారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశ విద్య పేరు పెట్టి రాష్ట్రంలో 4300 మందిని విదేశాలకు పంపించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత ఓట్లతోనే గెలిచి మరి నువ్వు 4.5 సంవత్సరాలు మీ జగన్ రెడ్డి గాలికి వదిలేసి మరి ఈ 5 నెలల్లోనే మరి 37 మరి విదేశాలకు పంపించడం జరిగింది. ఏమంటావు? జగన్మోహన్ రెడ్డి 50 లక్షలు కోటి రూపాయలు ఇచ్చారు కాబట్టి అతనే మా దేవుడు అని చెప్తున్నావు. కానీ రాజ్యాంగం రాయిబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఈ హక్కులు కల్పిస్తున్నాడు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఎక్కడికైనా తిరిగితే దళితులే నిన్ను, ఎందుకంటే నువ్వు రెడ్డి కులస్తుడివి, నువ్వు దళిత వాళ్ళు తిరగటానికి వీల్లేదు. దళిత వాళ్ళు తిరిగితే దళితులు కూడా నిన్ను తమిరి కొట్టి మరి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మరి మొన్న బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ఒక మాట అంటున్నాడు, దమ్ము ధైర్యం ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నా మీద గెలిచి చూడమని అంటున్నాడు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం, నందిగామ సురేష్ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఒక అబ్బకు అయ్యికి పుట్టి ఉంటే నువ్వు మీ ఊర్లోనే వార్డు మెంబర్గా ఏసి గెలువు, నేను కూడా వస్తా, నేను కూడా పోటీ చేస్తా, నా మీద నువ్వు ఉద్దండరాని పాలెంలో నా మీద గెలిచి చూపించు, అప్పుడు నువ్వు మగవాడు అనుకుంటావు. అంతేగాని చావచచ్చి ఎవరు కూడా టీడీపీ నాయకులు లేరు. కాబట్టి నువ్వు రాజధానిలో ఎంత అవినీతి చేసావో నేను ఛాలెంజ్ చేస్తున్నా. 500 కోట్ల పైన నువ్వు ఇసుక దందా, మట్టి మాఫియా ఇవన్నీ చేసి మరి 500 కోట్లు అర్జించింది రాష్ట్ర ప్రజలకు తెలీదా? అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రోడ్లు వేసి ఉన్నటువంటి రోడ్లు కూడా తవ్వుకొని మరి అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యుడు నువ్వు కాదా? అట్లాగే మరి రాజధాని, దళితుల రాజధాని, దళితులకి రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కానీ నువ్వేం చేసావు? దళితుల రాజధానిని సర్వనాశనం చేసినటువంటి దళిత ద్రోహి అంటే మొట్టమొదటిగా నందిగామ సురేషే. ఎందుకంటే నువ్వు ఎక్కడో బాపట్లో గెలిచి మరి రాజధానిలో వచ్చి 3 రాజధానులు పెడతాం అనేది ఎంతవరకు న్యాయం ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి రాజధాని మీద కానీ, అలాగే నువ్వు చేసినటువంటి ఇసుక మాఫియా మీద కానీ, అలాగే నువ్వు మీ గ్రామంలో వార్డు మెంబర్ గెలవలేనివంటి ఎదవు నువ్వు మా నాయకులు అనేంత పరిస్థితి. మా నాయకులు కాదు, మేము వస్తాం, ఛాలెంజ్ చేస్తున్నాం. నువ్వు ఎక్కడికి రమ్మన్నా సరే, నువ్వు ఎన్ని కోట్లు దందా చేసావు, ఎన్ని కోట్లు మాఫియా చేసావు, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడ చేస్తే అక్కడ మేము
సామాన్యుడు వచ్చి నీ మీద గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డికి మరి సీట్ లేదు నీకు అన్న అప్పుడే వీళ్ళందరూ గుర్తుకొస్తారు మా నాయకులు. కానీ ఎప్పుడు కూడా ఒక్కసారి గమనించు. నందిగాం సురేష్, నువ్వు మరి ఇసుక మాఫియాతో 10 మందిని రౌడీలు వేసుకొని మరి దందా చేస్తున్నటువంటి సందర్భం మేమందరం కూడా చూస్తూనే ఉన్నాం. కాబట్టి నువ్వు రేపు ఎక్కడ నిలబడ్డా కూడా మన దళిత వర్గం కూడా నిన్ను తమిళి కొట్టి మరి డిపాజిట్లు కూడా లేకుండా చేస్తానని తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితిని ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితుల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నటువంటి సందర్భం. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. 50 రోజులు మాత్రమే కాలం ఉంది. మళ్ళీ కొత్త నాటకానికి తెరదీస్తా ఉన్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ రద్దు చేస్తేనే ఓట్లు అడుగుతానని, మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానని, ఈ దళితులందరినీ కూడా సావుకారులను చేస్తానని, అలానే దేశంలో ఎక్కడా లేనటువంటి రాజధాని నేను ఎక్కడే కడతాను, అందుకే ఇల్లు ఇక్కడ కట్టుకుంటున్నానని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి 151 సీట్లు గెలిచి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. కొంతమంది మంత్రుల్ని, కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది జబర్దస్తు యాక్టర్లని అడ్డం పెట్టుకుని ఈ సమాజాన్ని బూతులు తిట్టించినటువంటి సందర్భం. కానీ ఈ బూతులు తిట్టిన వాళ్ళకి ఈరోజు ఎక్కడా స్థానం లేకుండా పోయింది. ఆ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఈ సమాజంలో విలువ లేకుండా పోయింది. ఆ నమ్మి ఓట్లు అడిగిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి కూడా ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి దీనస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లాడు. దానిలో భాగంగానే కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి దళితులు, ఆ గాలిలో, ఆ మోసంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. సిగ్గు ఎగ్గు లేకుండా జోపోడి ప్రభాకర్ అనే ఒక దళిత ద్రోహి అంబేద్కర్ పేరు లేకపోయినా పర్వాలేదు, మాకు డబ్బులుంటే చాలు అంటున్నావంటే నువ్వు ఎప్పుడో వచ్చావు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అధికారాన్ని పొంది వేలాది మందికి నువ్వే లోన్లు ఇచ్చి వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నువ్వు ప్రత్యక్ష సాక్షివి. ఓడిపోయిన వెంటనే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుని అక్కడ పదవి తీసుకుని ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్ను ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా గుర్తించారు అంటే ఒక దళితుడిగా పుట్టమట్టి, అది ఒక దళితులుగా గుర్తించే దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే నువ్వు ఆ హక్కును పొందగలిగావు. ఆ హక్కును పొంది అధికారాన్ని, అహంకారాన్ని పొంది అనుభవించి ఈరోజు అంబేద్కర్ లేకపోయినా పర్వాలేదు, జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు చాలు అన్నా అంటే నువ్వు ఒక సచ్చిన దళితుడివి. సచ్చి కూడా నువ్వు మాట్లాడుతున్నటువంటి ఒక మోసకారివి. ఒక్కసారి నువ్వు మాట్లాడినటువంటి అంశాలని ఒక్కసారి నువ్వు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు బతికిన ఎవడు ఈ దళితుల్లో నువ్వు ఒక నాయకుడిగా కానీ, ఈ దళితుడిగా కానీ ఈ సమాజం గుర్తించడానికి సిద్ధంగా లేదు. అలానే ఏదో గాలివాటంలో వెళ్ళి ఎంపీగా గెలిచి నీవు నీ ఎంపీ స్థానంలో ఏ గ్రామంలోనైనా, ఏ పల్లెలోనైనా వెళ్ళి నీ నిధులతో నువ్వు సొంతంగా వెళ్ళి 1 రూపాయి ఖర్చు పెట్టి నువ్వు అభివృద్ధి చేసావా? నీ పరిమితి ఎక్కడా? రాజధానిలో వేసిన రోడ్లు తవ్వుకోవటం, రాజధానిలో గుట్ల పోసిన చిప్స్ అమ్ముకోవటం, రాజధానిలో ఉన్న ఇనుమును తీసుకెళ్లి అమ్ముకోవటం, 3 రాజధానులు కావాలని ఎదురుగా శిబిరములు పెట్టి వందలాది కోట్ల రూపాయల కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద నువ్వు పోటీ చేస్తావా? ఎక్కడ పోటీ చేస్తావు? మంగళగిరిలో పోటీ చేయి. నీ మీద పోటీకి బాపట్ల వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు ఎస్సీలా? నువ్వు ఓసీ సీట్లోకి రా, మంగళగిరిలోకి రా, లేకపోతే కుప్పం పదా, పోటీ చేద్దు కానీ గెలుద్దు కానీ. లేదు, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్గా గెలు, నువ్వు నామినేషన్ వేసి. నువ్వు ఏ దళితుడైనా 5 సంవత్సరాల పాటు
భారత రాజ్యాంగం మన కల్పించిన హక్కులు మొత్తాన్ని కాలరాసినా కూడా ఇంకా మీరు ఆ పంచలోనే ఉండి ఆ కాళ్ళ దగ్గర కూర్చుని ఈ రోజు ఇంకా దళితులకి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు బతికున్నారా చచ్చిపోయారని గుర్తెరగాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. మీరు నిజమైన దళితులే అయితే, అంబేద్కర్ వాదులే అయితే, రాజ్యాంగం ప్రకారం మీరు పొందిన ఎస్సీ హక్కుల్ని మీరు ఇన్నాళ్ళు జీవితకాలం పొందినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకి తీసేసినాడే మీరు సరైన దళితులైతే మీ పదవులకు రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మీరు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చెయ్యకపోగా ఈ రోజు అంబేద్కర్ లేకపోయినా పర్వాలేదు, మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి అని మీరు అంటున్నారంటే మీరు బతికినా తిన్నా కూర్చున్నా లేచినా సచ్చిన దళితుల కింద ఈ సమాజం మిమ్మల్ని గుర్తిస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం.